హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో సోషల్ మీడియాలో రావణుడు మంచివాడని, అలాగే ఒక మంచి సోదరుడని, తన చెల్లెలకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసమే సీతాదేవిని అపహరించాడని, లేకపోతే రావణుడి స్వతహాగా చాలా మంచివాడని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వార్తలు ఎంతవరకు నిజమో ఈ వీడియోలో తెలుసుకుందాం. రావణుడు ఎంత శక్తివంతుడు, అలాగే ఎంత మహాజ్ఞాని అయినప్పటికీ అతను సీతాదేవిని అపహరించి తన జీవితంలో చాలా పెద్ద తప్పు చేశారు. అంతేకాకుండా రావణాసురుడు సీతాదేవి కోసం మారీచుడు అనే రాక్షసుని కూడా చంపడానికి ప్రయత్నించాడు. అలాగే సీతాదేవిని అపహరించే సమయంలో అడ్డం వచ్చిన జటాయువును కూడా రావణాసురుడు చంపేశాడు. అలాంటి రావణుడు మంచివాడు ఎలా అవుతాడు? అతడు ఖచ్చితంగా చెడ్డవాడే. అలాగే రావణుడు మహాశివుడు యొక్క పరమ భక్తుడని అన్నారు. అలాంటి మహాశివుడు భక్తుడు అయ్యుండి కూడా తన జీవితంలో ఎన్నో పాపాలను రావణాసురుడు చేశాడు. అంతేకాకుండా తను బ్రాహ్మణుడిగా పుట్టి తన రాజ్యంలో ఉండే ప్రజలని ఎన్నో విధాలుగా హింసించేవాడని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. అంతేకాకుండా రావణాసురుడు సీతాదేవిని తన సోదరి అయిన శూర్పణఖ ముక్కు చెవులు కోసినందుకాయే అపహరించాడని అంటారు. కానీ వాల్మీకి రామాయణం ప్రకారం శూర్పణఖ శ్రీరాముని ఇష్టపడింది. కానీ దానికి శ్రీరాముడు ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత శూర్పణఖ లక్ష్మణ్ణి అతని పెళ్లి చేసుకోమని అడిగింది. లక్ష్మణుడు కూడా ఒప్పుకోకపోవడంతో శూర్పణఖ సీతాదేవిని చంపడానికి ప్రయత్నించింది. అందుకే లక్ష్మణుడు శూర్పణఖకు ముక్కులు చెవులను కోసేశాడని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. అంతేకాకుండా శూర్పణఖ లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోశాడని కోపంతో రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, నీకోసం నేను ఒక అందమైన అమ్మాయిని చూశాను, ఆమెను నీ దగ్గరకు తీసుకొస్తుంటే లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోసేశాడని అబద్ధం చెప్పింది. అది నమ్మిన రావణుడు తన చెల్లెలి కోసం కాకుండా కేవలం సీతాదేవిని సొంతం చేసుకోవడం కోసమే ఆమెను అపహరించి లంకా నగరానికి తీసుకొచ్చాడు. అలాంటి రావణాసురుడు ఎలా మంచివాడవుతాడు? అంతేకాకుండా చాలామంది రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పటికీ ఆమెను చాలా గౌరవంగా చూసేవాడేవి అంటారు. కానీ రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత ఆమెను ముట్టుకోకపోవడానికి కారణం తన సోదరుడైన నలకుబేరుడు ఇచ్చిన శాపం. వాల్మీకి రామాయణం ప్రకారం ఒకసారి రావణాసురుడు స్వర్గంలోకం వెళ్ళినప్పుడు అక్కడున్న రంభను చూసి మోహించి ఆమెను బలవంతం చేస్తాడు. కానీ రంభ రావణాసురుడు సోదరుడైన నలకుబేరుని భార్య. ఈ విషయం తెలిసిన నలకుబేరుడు రావణాసురుని, ఇప్పటి నుంచి నువ్వు ఏ ఆడదాన్నైనా ఆమె ఇష్టం లేకుండా ముట్టుకుంటే నీ తల 1000 చెక్కలుగా అవుతుందని శాపం ఇస్తాడు. ఈ శాపం కారణంగానే రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పటికీ ఆమెను ఎప్పుడు ముట్టుకోలేదు. అంతేగాని రావణాసురుడు సీతాదేవి పైన గౌరవంతో ఆమెను ముట్టుకోకుండా ఉండలేదు. దీనిని బట్టి చూస్తే రావణాసురుడు చెడ్డవాడని తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, వాల్మీకి రామాయణ ప్రకారం రావణాసురుడు చెడ్డవాడా లేక మంచివాడా అనే విషయాలని తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.